షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రోషిణిని చిన్నప్పటి నుంచి కాలు కూడా కందకుండా పెంచాను. కానీ ఈరోజు నాకు అందనంత ఎత్తుకు ఎదిగి నా పార్ట్నర్తోనే నన్ను గుండెల మీద తన్నించింది. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను. జరిగిన అవమానం ఈ 4 గోడల మధ్యనే ఆగితే మంచిదండి. 10 మందికి తెలిసి మన పరువు వీధిలో పడకముందే రోషిణికి పెళ్లి చేయాలి. మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను. వెంటనే మీ మేనల్లుడు కాశీతో రోషిణి పెళ్లి జరిపించండి. ఏం మాట్లాడుతున్నావు రాజలక్ష్మి? నా కూతుర్ని కోడలిగా ఆ ఇంటికి పంపించాలా? అంతకన్నా మరో గత్యంతరం మనకి లేదు. ఆలస్యం చేస్తే మన అమ్మాయి డ్రైవర్తో తిరిగిన విషయం కారు కన్నా స్పీడుగా జనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ నోళ్లకి మనం బ్రేకులు వేలేమండి. జరిగిన నిజం అన్నయ్య గారి వాళ్లతో చెప్పి కాళ్ళు పట్టుకునైనా పెళ్లి కొప్పించండి. అయినవాళ్లు కాబట్టి మన అమ్మాయి చేసిన తప్పుని కడుపులో దాచుకుంటారు. అదే వేరే ఇంటికి కోడలిగా పంపిస్తే డ్రైవర్తో ఎన్నిసార్లు కడుపు పోయింది అని వేధిస్తారు. ఇంకేం ఆలోచించకండి. రోషిణి జీవితం బావుండాలన్నా, మన పరువు పోకుండా ఉండాలన్నా ఇదొక్కటే మార్గం. కానీ నిన్ననే సంబంధం అడగడానికి వచ్చిన వాళ్ళని అవమానించి పంపాను. నో, మా బావ అసలే ముక్కోపి. వాళ్ళ గుమ్మంలో కాలు పెడితే చెప్పుతో కొడతాడు. తరువాత జనాలు విసిరే మాటల రాళ్ల కంటే ఆ నొప్పి పెద్దగా బాధించదండి. అన్నయ్య గారు డబ్బుకి కోటీశ్వరులు కాకపోవచ్చు, కానీ మనసులో ఐశ్వర్యవంతులు. మీరు తల వంచుకుని చేతులు పట్టుకుని అడిగితే కాదనరు అన్న నమ్మకం నాకుంది.